మా పాపకు జ్వరం వచ్చిందని ఫ్రూట్స్ అయితే తెప్పించిన, పొమగ్రానేట్ తెప్పించిన కానీ ఇవి పొట్టు తీయడం మాత్రం చాలా కష్టం. ఏం చేయాలి? ఇప్పుడు ఆడతక్క వస్తుంది కదా, ఇది తీయమంటే అది తీయ అంటది, ఏదో ఒక సాకు చెప్తుంది. ఏం చేద్దామంటే ఛాలెంజ్ చేద్దామని చెప్పేసి ఇవి పొట్టు ఒలుసుడు అన్నట్టు ఛాలెంజ్. అట్లా అయితే తీస్తుంది అదే పని చేద్దాం. అది వచ్చినాక ఛాలెంజ్ లెక్క అయిపోతుంది, ప్లస్ ఏంటంటే మనకు కూడా పొట్టు ఒలుసుడు ఫ్రీగా అయిపోతుంది అన్నట్టు. అదే పని చేద్దాం. అక్కే కదా ఇది ఇంకా అత్తలేదని చెప్పని అత్త మంచిగా ఉండు. అబ్బా వచ్చిన వారు నీ గురించి అనుకుంటానా. మన ఇద్దరం ఏం వీడియో చేద్దాం చెప్పి పట్టిగా రమ్మన్నావు నన్ను. ఏదని ఛాలెంజ్ చేద్దాం. ఏం ఛాలెంజ్? ఛాలెంజ్ చేద్దాం. అదైతే మంచిగా ఉంటుంది. అది చేయలే కదా మనం. అంటే తినడం కాదు, తొక్కలు పడడం, తొక్కలిసి సీడ్స్ సపరేట్ చేయడం. ఎవరు ఫస్ట్ చేస్తారో వాళ్ళు విన్నాం. ఛాలెంజ్ అనగా తినుడు కావచ్చు అనుకున్నా నేనైతే. కాదు ఇక అవి ఎట్లాగో షైనింగ్ జ్వరం వచ్చింది కదా, పాపం తింటుంది అట్లా. అవును సరేపా, అదన్నీ చేద్దాం పా మరి. వెల్కమ్ బ్యాక్ టు జో హవా బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటిదక్క? ఈరోజు వీడియో ఏంటంటే దానిమ్మ తొక్క ఒలిచాడు. అక్క ఏం లేదు, నువ్వు పెద్దదాన్ని కదా, అయితే నువ్వు 3 ఒలవాలి. నేను పెద్దదాన్ని కదా, ఈ ఒలుచుకుంటే తింటా, నువ్వు ఆ ఒలిచి పక్కన పెట్టు. పాపం షైని కోసం కదనే. షైని పేరు చెప్పి నన్ను తినకుండా చేస్తాను ఫ్రెండ్స్. పెద్దోళ్ళు ఒకటి అయితే హాఫ్ వేసుకుందాం దాంట్లో. మళ్ళీ పాపం బాధపడుతుంది ఫ్రూట్ అట్లా ఆఫ్ చేస్తే. చూసిరా ఫ్రెండ్స్ ఎట్లా చేస్తాను, తిననిత్తలేదు, ఎక్కువ ఒలవనిస్తాను నాతో పాటు. సరే స్టార్ట్ చేద్దాం. 2, 3. పైకి చూస్తే మంచిగా లోపల ఎట్లా ఉన్నాయి ఇట్లా చూసినా అత్తలేదు నాకు. ఇవి కూడా తీయచ్చు కదా. తీస్తుంది అని నేను తీస్తా, నువ్వు చూసుకుంటుండే ఎట్లా తీస్తారని. అబ్బాయి కొంచెం ఇట్లా అయింది ఫ్రూట్. ఇట్లాంటి జ్యోతి వచ్చినప్పుడు పెట్టాలి. ఇట్లా కాదక్క, నేను అప్పుడే చెప్పినా కదా ఇట్లా తీయద్దని. ఇట్లా తీయాలక్క అంటది. మంచిగా తప్పించుకున్నది కదా. తప్పించుకుంది. పైకి బాగానే ఉంది, ఫ్రూట్ ఇట్లా ఖరాబ్ అయింది కొంచెం. అదే అది ఖరాబ్ అయింది, ఇంకోటి తీసుకోవాలి. లేదు అట్లా ఎట్లుంటుంది, వాళ్ళే ఒలవాలి. ఛాలెంజ్ అంటే ఛాలెంజ్, టైం ఏం లేదు. ఎవరు ఫస్ట్ వెళ్తారో వాళ్ళే విన్నారు అంతే. మరి నువ్వు ఒకటి ఎక్స్ట్రా తీసుకున్నావు కదా. మరి మా అమ్మ ఒకటి ఎక్స్ట్రా ఇచ్చింది కదా నాకు. పెద్దోళ్ళు కదా, పెద్దోళ్ళు కొంచెం అప్పుడు విన్నర్ ఎట్లా డిసైడ్ చేస్తారు? ఈ బాధ చిన్నోళ్ళుగా ఉడితేనేమో చిన్నదాన్ని కదా, ఈ పని చేయ ఆ పని చేయని అట్లా చెప్తారు. పెద్దోళ్ళు అయితేనేమో కొంచెం బాధ్యత ఎక్కువ ఉండాలి కదా అని ఇట్లా ఇస్తారు. అందుకోసం అయినా మా అక్క మంచిది. అవును నేను మంచిదాన్ని, ఇది దండిది, అందుకే ఒకటి తక్కువ తింటాను. అట్లా నేను కాదు, నేను కూడా మంచిదాన్ని. మంచి వాళ్ళు తీయాలరా. అందుకే నీకు ఆ మంచి పేరు తేవడానికే నేను నీకు ఇచ్చినప్పుడు నా పేరు నాకు జాన్, నాకు మళ్ళీ కొత్త పేరు ఏమన్నా ఇంకా మంచిది అనుకోవాలి. నాకున్న పేరు నాకు జాన్లో కొత్త పేరు ఏమద్దు. అక్కకు మంచి పేరు ఇద్దామని ఈ చెల్లమ్మ ఆతృత. బిస్కెట్ కావాలని ఆయన వద్దొద్దు, క్రీమ్ బిస్కెట్ కావాలని ఆయన. నేను తినను క్రీమ్ బిస్కెట్, తెప్పితే ఇట్లా మామ్స్ మ్యాజిక్ బిస్కెట్ అవుతుంది. సరే సరే ఈరోజు ఇది డబుల్ యాక్షన్. అమ్మా నేను ఎట్లా లేటే అవుతుంది, నాకు 2 ఇవ్వాలి. మా జ్యోతి అయితే ఏమంటుంది తెలుసా, మీరు తొక్క తీయాలన్నారు, ఒలిచాలి అనలేదని ఈ పైన తొక్క తీసాడు కరెక్ట్ కదా. మీరు తొక్క తీయాలన్నారు, గింజలు కరెక్ట్ ఒలిచాలని చెప్పలే కదా అని మా జ్యోతి ఉంటేనైతే. అందుకే అది ఉంటే కంపల్సరీ సీడ్స్ సపరేట్ చేయాలని ఆల్రెడీ దానికి కూడా ఈ వీడియోలో కూడా అన్నావు కానీ మనం అట్లా చేయం. కానీ మా జ్యోతి అయితే అట్లా చెప్తుందని. బిర్యానీ తినమంటే ఓన్లీ ఆనియన్స్ అవి తినకుండా మీరు బిర్యానీ ఛాలెంజ్ అన్నారు, ఆనియన్స్ తినాలి, సూప్ పోసుకోవాలని చెప్పలే కదా.
ఉంటుంది. ఆ బిర్యానీ వీడియో కనుక ఎవరైనా చూడకుండా ఉంటే ఈ వీడియో కింద లింక్ పెడతాం, ఆ వీడియో చూసేయండి, మంచిగా ఉంటుంది. మా జ్యోతి చీటింగ్ చేస్తుంది. చూసిరా ఫ్రెండ్స్ ఎట్లా చేస్తాను మా చెల్లె. వీడియో తీద్దామని చెప్పి వచ్చి మా షైని కోసమని నన్ను ఇక్కడ బ్లాక్ షైన్ కోసం అని కాదు. ఇప్పుడు ఇవి ఎవరు తింటారే? నేను తింటాను ఏమన్నా చెప్పు కదా, ఎవరు తింటారే? షైని చూసినావా? షైని తింటారు. ఎవరి కోసమైనా మనకు ఒక వీడియో వచ్చింది కదా, ఛాలెంజ్ వీడియో. నాకు తెలిసి నువ్వు ఇవి ఎవరు వస్తారు, వీటి మీద ఒక వీడియో చేస్తే మంచిగా ఉండని చేసినట్టున్నది. ఇది ఛాలెంజ్ కోసం పెట్టినట్లేదు. ఇంకేమైనా ఫ్రూట్స్ ఉన్నాయా అని షైని? అవి కూడా ఛాలెంజ్ అని చెప్పి మమ్మీ అన్ని కట్ చేపిస్తుంది నాతో. అక్క ఎందుకు అక్క, నేను అట్లా చేస్తానా? ఇప్పుడు దీన్ని ఏమంటుంది మరి? ఈ వీడియో అప్లోడ్ అయినాక చెప్తా. దీని ముందేమన్నా వీడియో ఉన్నది అనుకో అప్పుడు చెప్తా, ఇప్పుడు కాదు. నేను కూడా ఇంటికి వచ్చినాక అల్లం వెళ్ళిపోయారు అనిపించి ఛాలెంజ్ ఫ్రెండ్స్ అని చెప్తాను. అయిపోయిందండి ఇది. అయిపోయింది. ఇంట్లో హాఫ్ తీసుకుందామే ఇద్దరం. ఏం లేదు మనం చూసిరా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఓడిపోయినా అంటది ఏమన్నా అంటే. ఇగో సచ్చినోడు పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టుగా ఎవరయ్యి వాళ్ళే ఒలుసుకోవాలి. అయిపోయింది అంతే. నేనే విన్నా. అట్లా అయితే ఆ ముందు నేనే వస్తాను, నేనే విన్ను. ఎందుకు? ఇగో ఈ సగం సగం తీసి ఇది ఇంత కంప్లీట్ చేద్దాం, ఎవరు విన్నో చూద్దాం. ఓకేనా? లేదు అట్లా అసలు ఏం కాదు, మనం మన షైని కోసం అమ్మా ఇది తీసుకున్నాం చిన్న. నీలే ఇక ఇది ఎవరు వస్తే వాళ్ళు వింటారు. ఇట్లా నేనే విన్నా. అది లెక్క ఉంటుంది, ఇది లెక్క అట్లా ఉండదు. నాది అయిపోయినా నీకు హెల్ప్ చేస్తున్నా అంతే. ఇప్పుడు నేను నీకు హెల్ప్ చేస్తాను ఇవన్నీ ఉండడానికి, నువ్వు నాకు చేసుడు కాదు. లేదు, నేను నీకు హెల్ప్ చేస్తున్నా అంతే. సరే సరే. ఇదే మొత్తలేదు. నువ్వు ఓడిపోవాలని రాసి పెట్టింది. అయిపోయింది. చూసినావా? దాని పని తప్పించుకొని నాకు పని పెట్టి ఇంకా నేనే గెలిచినా అంటాను. ఇక ఇట్లుంటుంది. ఇక అమ్మల్లా గేమ్ ఏమో కానీ ఛాలెంజ్ ఏమో కానీ మా షైన్కి అయితే ఒలవడం అయితే అయిపోయింది. సీట్స్ ఒలవడం, ఇది ఒలవడం చాలా పెద్ద టాస్క్. ఏంటి అటుపక్క పోయి గురుగుతాను? ఏం లేదక్క, మా అక్క చాలా మంచిదని చెప్తున్నా. ఇలాంటి వాటికి ఏం తక్కువ లేదు. ఓకే ఫ్రెండ్స్, మా వనిత గెలిచింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మీ ఇంటికి వచ్చిన వాళ్ళతో అల్లం వెల్లిపాయలు తీపిచ్చుడు, ఫ్రూట్స్ ఒలిపించుడు ఇట్లాంటివి చేస్తారా? కాదక్క, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం కానీ చెప్తే ఇప్పుడు నేను అందుకే ఇట్లాంటివి చేపిస్తాను కానీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.